ప్రైజ్ లార్డ్ పిల్లలు, దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. దేవుడు మరొకసారి మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ క్లాస్ అంతటిలో ప్రభు తన సన్నిధి మనకు అనుగ్రహించలాగా మనం ప్రేయర్ చేసుకొని క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మోకరించండి. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మరొకసారి ప్రభా, మీరు మాకు ఇచ్చిన సమయానికై ప్రభా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ క్లాస్ అంతటిలో ప్రభా మీ సన్నిధి, మీ పరిశుద్ధాత్మ సహాయం సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించండి. యోహాను లెసన్ ప్రభా మేము ధ్యానించుచుండగానైనా అతడు మీకు పిలుపునకు లోబడి మిమ్మల్ని వెంబడించిన విధంగానైనా మేమును మీకు లోబడి ప్రభా మీ ప్రియమైన శిష్యులుగా సిద్ధపడినట్లుగా మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు మనం నేర్చుకోబోతున్న లెసన్ అపోస్తలుడైన యోహాను లెసన్లో సెకండ్ పార్ట్ మనం నేర్చుకోబోతున్నాము. ఈ లెసన్కి సంబంధించిన బైబిల్ పోర్షన్ అపోస్తల కార్యము 1వ అధ్యాయము 13వ వచనము, 3వ అధ్యాయము 4వ అధ్యాయము, 5వ అధ్యాయము 12 నుంచి 42 వచనాలు, 8వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు, గలతీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు. ఈ లెసన్ యొక్క మెమరీ వర్స్ లాస్ట్ లెసన్లో మనం విన్నాం కదా. 1 యోహాను 4వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు, సేమ్ అదే రెఫరెన్స్ ఈ లెసన్కి కూడా ఇవ్వబడుతుంది అనమాట. సో ఈ లెసన్ మనం స్టార్ట్ చేసుకోవడానికి ముందు ఫస్ట్ పార్ట్లో మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి పాయింట్స్ అని మనం రీకలెక్ట్ చేసుకొని సెకండ్ పార్ట్ మనం స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ పార్ట్లో మనం ఏం నేర్చుకున్నాము, యోహాను ఎవరు అనే విషయాలు, ఇంకా ఏ విధంగా ఆయన యేసుని వెంబడించాడు అన్న విషయాలని మనం నేర్చుకున్నాం. యోహాను ఎవరు? ఆయన జెబెదయి సలోమి యొక్క కుమారుడు. అయితే యేసుక్రీస్తు శిష్యులలో ఆయన అందరికంటే కూడా చిన్నవాడు అనమాట. అయితే యోహాను బెత్సైదా గ్రామానికి చెందినవాడు. ఇంకా అతని కుటుంబము చేపలు పట్టేవారనమాట. అతను చేపలు పట్టే కుటుంబానికి చెందినవాడు అనమాట. అతని సహోదరుడు యాకోబు. అయితే యేసుక్రీస్తుని వెంబడించడానికి ముందు వీరిద్దరు కూడా, యాకోబు యోహాను కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను శిష్యులుగా ఉన్నారు. ఎప్పుడైతే వారు గలిలయ సముద్ర తీరంలో వారు చేపలు పడుతున్న సమయంలో, యేసు అక్కడ నుండి వెళ్తున్న సమయంలో వారిని చూసి తనని వెంబడించమన్నప్పుడు యోహాను యాకోబు ఇద్దరు కూడా తమ తండ్రిని, ఇంకా వలలని, వాటి దోణలని, వాటన్నిటిని విడిచిపెట్టి యేసుని వెంబడించడం వారు మొదలుపెట్టారనమాట. అయితే యేసు విషయంలో వాళ్ళు ఎంతో ఆసక్తిగా, రోషం కలిగిన వారిగా ఉండేవారు కాబట్టి యేసుక్రీస్తు వారికి ఉరిమెడి వారు, సన్స్ ఆఫ్ థండర్ అనే పేరును పెట్టారనమాట. దానికి సంబంధించిన సంఘటనలు కూడా మనం లాస్ట్ లెసన్లో మనం చూసుకున్నాం కదా. అయితే యేసుక్రీస్తుకి 12 మంది శిష్యులు ఉన్నారు. యేసుక్రీస్తుకి 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యులలో పేతురు, యాకోబు, యోహాను వీరు ముగ్గురు కూడా యేసుకి చాలా దగ్గరగా ప్రియమైన వారిగా ఉండేవారనమాట. ఈ ముగ్గురిలో యోహాను యేసుకి ఇంకా దగ్గరగా ఉన్నవాడంటే, ఇన్నర్ సర్కిల్లో ఉన్నవాడంటే యోహాను యేసుకి చాలా దగ్గరగా ప్రియమైన వాడిగా, యేసుక్రీస్తు ద్వారా అధికంగా ప్రేమించే శిష్యుడిగా యోహాను పిలువబడ్డాడు. అయితే యేసుక్రీస్తుకి యోహాను ప్రియమైన శిష్యుడిగా ఏ విధంగా పిలువబడ్డాడు అని కొన్ని సంఘటనలు లాస్ట్ లెసన్లో మనం నేర్చుకున్నాం. అంటే కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో పేతురు, యాకోబు, యోహాను యేసుతో పాటు ఉన్నారు. యాయిరు కుమార్తెని లేపినప్పుడు, ఇంకా ప్రభురాత్రి చివరి భోజనంలో అక్కడ కూడా గెత్సెమనే తోటలో, ఇంకా యోహాను ప్రత్యేకంగా అందరి శిష్యులు ఎవరు లేకున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు సిలువ వేయబడుతున్న సమయంలో, ఆయన సిలువ మరణం సమయంలో యోహాను యేసుకు దగ్గరగా ఉన్నాడు. ఇంకా యోహానికి యేసు యొక్క తల్లి బాధ్యత, మరి యొక్క బాధ్యత అప్పగింపబడింది. ఇంకా ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానం గురించిన సాక్షిగా యోహాను ఉన్నాడు. సో ఇలాంటి ప్రత్యేకమైన సందర్భాలలో యోహాన్ని మనం చూస్తున్నాం కాబట్టి యేసుకు ప్రియమైన శిష్యుడిగా మనము లాస్ట్ లెసన్లో విన్నాం. సో అక్కడి వరకు ఆ లెసన్లో మనం విన్నాం. సో ఇప్పుడు ఈ లెసన్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత యోహాను ఆయన పునరుద్ధానం గురించిన సాక్షిగా ఆయన ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ఎప్పుడైతే తిరిగి లేచాడో, ఆయన తిరిగి లేచి పరలోకానికి ఆరోహణం అవుతున్న సమయంలో ఆయన ఏమని చెప్పాడంటే, మీరు పట్టణంలో నుండి వెళ్ళక పైనుండి నేను పంపబోయే శక్తి కొరకు, మీరు పరిశుద్ధాత్మ శక్తి కొరకు, వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకుని ఉండుడి, యెరూషలేము పట్టణంలో మీరు నిలిచి ఉండుడి అనేసి ఆ విధంగా యేసు శిష్యులందరికీ చెప్తాడనమాట. చెప్పిన ప్రకారంగానే వారు ఏం చేస్తారంటే, మార్కు యొక్క మేడగదిలో, ఈ మార్కు ఎవరంటే ముందు లెసన్స్లో మనం నేర్చుకుంటాం, ఆయన పౌలుతో పాటు మిషనరీ ప్రయాణంలో మార్కు పౌలుతో పాటు ఉంటాడనమాట. సో ఈ మార్కు యొక్క మేడగదిలో 120 మంది ఇంకా ఈ శిష్యులందరితో పాటు ఇంకా యేసుక్రీస్తు
తల్లి అయిన మరియతో పాటు యోహాను కూడా వీరందరూ కూడా పరిశుద్ధాత్మ కొరకు అక్కడ కనిపెట్టుకొని ఉంటారనమాట. 10 రోజులు వారు ప్రార్థనలో ఉంటారనమాట. అయితే యేసు మరణించిన తర్వాత 50వ దినమున అంటే 50th డే పెంతెకోస్తు దినం, ఆ రోజు పెంతెకోస్తు పండగ అనమాట. సో ఆ రోజున పరిశుద్ధాత్మ పైనుండి వారి మీదకి దిగి వస్తుందనమాట. వారు ఇంకా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి అన్య భాషల్లో వాళ్ళు మాట్లాడడం మొదలు పెడతాడు. సో యోహాను కూడా ఆ సమయంలో ఆ 120 మందిలో ఆయన ఉన్నాడు కాబట్టి అతను కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డాడనమాట. సో అప్పుడు కుమ్మరింపబడిన పరిశుద్ధాత్మ, ఫస్ట్ టైం అప్పుడు కుమ్మరింపబడిన పరిశుద్ధాత్మ అపోస్తుల కాలం అంతటిలో కూడా ఆ పరిశుద్ధాత్మ కుమ్మరిస్తూనే దేవుడు వచ్చాడు. ఇంకా అదే సమయంలో ఇప్పటికీ కూడా ప్రెజెంట్ డే కూడా దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన వారందరి మీద, యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి మీద ఆయన తన పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు. ఇది ఎప్పటి వరకు కొనసాగుతుందంటే క్రీస్తు 2వ రాకడ వరకు కూడా, అంటే సంఘం ఎత్తబడే వరకు కూడా ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేది కొనసాగుతుందనమాట. సో అప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఈ యోహాను ఇంకా ఆయన దేవుని శక్తి చేత, ఇంకా దేవుని బలము చేత ఆయన నింపబడి ఎంతో అధికారపూర్వకంగా ఆయన దేవుని ఆత్మ ద్వారా ఆయన నడిపించబడతాడనమాట. సో దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత అక్కడి నుండి యోహాను యేసుక్రీస్తుకి ఆయన సాక్షిగా ఉండడం మొదలు పెడతాడనమాట. సో అక్కడ జరిగిన ఫస్ట్ సంఘటన ఏంటంటే, శిష్యుల మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన తర్వాత అక్కడ వారి ద్వారా జరిగిన ఫస్ట్ సూచక క్రియ ఏంటంటే, ఒకసారి పేతురు ఇంకా యోహాను వారు యెరూషలేము మందిరం వైపు వారు వెళ్తూ ఉంటారనమాట. అక్కడ శృంగారం అనే దేవాలయపు ద్వారం యొద్ద ఒక కుంటివాడు ఉంటాడనమాట. అతను పుట్టినది మొదలుకొని తల్లి గర్భం నుండి మొదలుకొని అతను కుంటివాడిగా అతను జన్మిస్తాడనమాట. ప్రతిరోజు అతన్ని ఆ ద్వారం దగ్గరికి తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళు ఉంచేవారు. అక్కడ ఇంకేం చేసి అతను ఏం చేసేవాడంటే అక్కడ వచ్చేవారిని వెళ్ళేవారిని ఆయన భిక్షం అడుకుంటూ ఉండేడు. సో ఇప్పుడు ఈ పేతురు యోహాను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ భిక్షగాన్ని, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఆ భిక్షగాన్ని ఆ శృంగారం ద్వారం యొద్ద వారు చూస్తారనమాట. ఆ విధంగా చూసినప్పుడు ఇంకా యోహాను పేతురు ఆయన దగ్గరికి వెళ్తారనమాట. అతను ఏమనుకుంటాడంటే, అతను భిక్షగాడు కదా, నాకేదో అయినా ఏమైనా ఇస్తారేమో అనేసి ఎంతో ఆశతో వారి వైపు ఆయన తేరి చూస్తూ ఉంటారనమాట. సో అప్పుడు పేతురు అంటాడు, వెండి బంగారం మా యొద్ద లేదు కానీ మా యొద్దనున్నది నీకు ఇస్తాము అనేసి వాళ్ళు ఏమని చెప్తాడంటే, నజరేయుడైన యేసు నామంలో నువ్వు లేచి నిలబడు అనేసి అతని ఒక కుడి చేతి పట్టుకొని వారు అతన్ని లేపి నిలబెడతాడనమాట. వెంటనే అక్కడ ఏం జరుగుతుందంటే, అతని చీలమండలంలోని ఆ పాదంలో కూడా బలం పొందుకొని అతను లేచి నిలబడి అతను నడవడం మొదలు పెడతాడనమాట. అది నడవడం మొదలు పెట్టడమే కాదు కానీ ఆయన గంతులు వేయడం మొదలు పెడతాడు. దేవాలయంలో అక్కడ ఉన్న ప్రజలందరూ చూసి చాలా ఆశ్చర్యపడతారనమాట, విస్మయం పొందుతారనమాట. ఎందుకంటే ఇది ఒక గొప్ప సూచక క్రియ కదా అక్కడ జరిగిన విషయం. ఎందుకంటే అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడు, అప్పటికి ఆయన ఏజ్ 40 years అబవ్, అంటే 40 సంవత్సరాలకు పైగానే అతడు కుంటివాడిగా బ్రతికాడు. అలాంటి వ్యక్తి, భిక్షం అడుకుంటున్న వ్యక్తి లేచి తిరగడం చూసి, అతడు గంతులు వేయడం చూసి అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపడతారనమాట. అలా ఆశ్చర్యపడి వాళ్ళు విస్మయం పొందుతున్న సమయంలో పేతురు యోహాను అక్కడ ఉన్న ప్రజలతో, ఇజ్రాయెల్ ప్రజలతో ఏమని చెప్తారంటే, ఇజ్రాయేలీలారా ఎందుకు మీరు ఆ విధంగా చూస్తున్నారు? ఏదో మా సొంత శక్తితో, మా సొంత బలంతో మేము అతన్ని స్వస్థపరిచినట్టుగా మా వైపు ఎందుకు మీరు ఆ విధంగా చూస్తున్నారు? మా బలంను బట్టి మేము అతన్ని స్వస్థపరచలేదు కానీ మీరు ఎవరినైతే యేసుక్రీస్తుని సిలువకు అప్పగించి ఉన్నారో, సిలువ వేయబడిన ఆ క్రీస్తు మరణించాడు, అయితే తండ్రి అయిన దేవుడు అతన్ని మృతులలో నుండి తిరిగి లేపాడు. ఆయన నామముననే మేము ఆయన యందు విశ్వాసం ద్వారానే మేము ఈ కుంటివాణిని స్వస్థపరిచాము. మీ ఎదుట అతను ఇప్పుడు సాక్షిగా ఉన్నాడు అనేసి ఆ విధంగా పేతురు అక్కడ యేసుక్రీస్తు గురించి ఆయన సాక్ష్యం ఇవ్వడం మొదలు పెడతాడనమాట. సో ఈ విధంగా అట్లా జరుగుతున్న సమయంలో అక్కడున్న ప్రధాన యాజకుడు, ఇంకా అక్కడున్న పెద్దలు, శాస్త్రులు, సద్దూకయ్యులు వీళ్ళందరూ చూసి పునరుద్ధానం గురించి పేతురు అక్కడ చెప్పడం చూసి వాళ్ళు భయపడిపోతారనమాట. ఏంటి ఈ విధంగా చెప్తున్నాడు అనేసి వాళ్ళు భయపడిపోయి ఏం చేస్తారంటే, ఈ పేతుర్ని యోహాన్ని ఇంకా ఆ రోజు వారు బంధించి చెరసాలలో కావలిలో ఉంచేస్తారనమాట. వారు అక్కడ బంధింపబడతారనమాట. సో నెక్స్ట్ డే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంక పేతుర్ని యోహానుని ఇంకా ప్రధాన యాజకుని యొక్క బంధువులు, సద్దూకయ్యులు వీళ్ళందరూ, శాస్త్రులు ఎవరైతే ఉంటారో వారందరూ అక్కడ గుమిగూడుకొని వీరిద్దరిని కూడా వారి మధ్యలో తీసుకొచ్చి అక్కడ నిలబెడతారనమాట. నిలబెట్టి వాళ్ళు ఏమని అడుగుతారంటే, ఎవరి నామంలో మీరు ఈ పని చేశారు
చేశారు అంటే, ఎవరి నామంని బట్టి మీరు ఆ కుంటి వారిని స్వస్థపరిచారు, ఏ బలం చేత మీరు ఇది జరిగించారు అనేసి వారిని గట్టిగా బెదిరించి అడుగుతారనమాట. సో అప్పుడు వాళ్ళు ఏమని చెప్తారంటే, మీరు సిలువ వేసినట్టు యేసు నామంలోనే ఇతడు స్వస్థత పొంది ఉన్నాడు, అతని నామమును బట్టి, అతని నామందు విశ్వాసమును బట్టి మేము అతన్ని స్వస్థపరిచి ఉన్నాము అనేసి ఆ విధంగా పేతురు అక్కడ చెప్తాడనమాట. ఇంకేమని చెప్తాడంటే, పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి మీదనే కానీ ఏ నామంలో కూడా రక్షణ లేదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మాత్రమే రక్షణ కలదు అనేసి అక్కడ పేతురు ధైర్యంగా ప్రకటిస్తాడనమాట. ఈ విధంగా చెప్తున్న సమయంలో అక్కడ వారందరూ కూడా పేతురు యోహానుల యొక్క ధైర్యంని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారనమాట. వీరు విద్య లేని పామరులు కదా, వీరు మన వంటి సామాన్యులైన మనుషుల వలె ఉన్నవారు కదా, వీరు యేసుక్రీస్తుతో పాటు ఉన్న శిష్యులే కదా అనేసి వారు అక్కడ గుర్తెరుగుతారనమాట. గుర్తెరిగేసి ఇంకా అక్కడ వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇప్పుడు స్వస్థత పొందిన వాడు ఏ విధంగా స్వస్థత పొందాడో ఆ జరిగిన సూచక క్రియ యెరూషలేములోని ప్రజలందరూ కూడా దానిని చూస్తారు. ఇంకా దానికి వారందరూ సాక్షులుగానే ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనము ఏమీ చేయలేము, ఈ విషయంలో మనం ఏమి చేయగలుగుతాం, ఎందుకంటే ఇప్పుడు ఎవరు కూడా చూడకపోతే మనం ఏదో విధంగా ఏదో ఒక సాకు చెప్పి వీరిని శిక్షించడానికి ఉంటుంది. కానీ వీడి విధంగా స్వస్థత పొందుకోవడము యెరూషలేములో ప్రజలందరూ చూస్తారు కాబట్టి ఇంకా మనం ఏమి చేయలేము అనుకొని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా యేసు నామంని బట్టి బోధించకూడదు అనేసి వారిని బెదిరించి పంపివేద్దాం అనేసి వాళ్ళ నిర్ణయం తీసుకొని పేతురు యోహాన్ని పిలిపించి వారు మీరు ఈ నామంని బట్టి మీరు బోధించకూడదు అనేసి వారిని బెదిరిస్తారనమాట. వారిని గట్టిగా హెచ్చరిస్తారనమాట. హెచ్చరించినప్పుడు అక్కడ పేతురు ఏమని చెప్తాడంటే, మేము మీ మాట వినడం శ్రేష్టమా, దేవుని మాట వినడం న్యాయమా అనేసి ఆ విధంగా అక్కడ పేతురు అడుగుతాడనమాట. సో ఈ విధంగా పేతురు యోహాను ద్వారా అక్కడ దేవుడు అనేక విషయాలని అక్కడ జరిగిస్తూ ఉంటాడు. సంఘం కూడా ఇంకా ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటుంది. ఇంకా అపోస్తులందరూ కూడా క్రీస్తుకి అక్కడ వారు సాక్షులుగా ఉంటారనమాట. సో ఇప్పుడు యోహాను కూడా దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు కనుక యొక్క పెంతెకోస్తు తర్వాత అతడు క్రీస్తుకి సాక్షిగా అతడు నిలబడడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా యెరూషలేములో దినదినం అక్కడ దేవుని నామం ప్రకటింపబడుతుంది. అయితే ఈ కుంటివాడు స్వస్థత పొందుకున్న సంఘటనలో యాక్చువల్గా అనేకులు అక్కడ యేసు యందు వారు విశ్వాసం ఉంచుతారనమాట. దాదాపుగా 5,000 మంది పురుషుల సంఖ్య అక్కడ యేసులో వారు విశ్వాసం ఉంచుతారనమాట. ఈ విధంగా దేవుని యొక్క అంటే క్రీస్తు నామం అక్కడ ప్రబలి ఇంకా అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచడం జరుగుతుంది అనమాట. ఇంకా రోజు రోజు శిష్యుల సంఖ్య అక్కడ పెరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఈ విధంగా జరగడం చూసి వారు యేసునామంలో బోధించడం చూసి ఈ ప్రధాన యాజకులు సద్దూకయ్యులు వీరందరూ కొంతమంది ఏం చేస్తారంటే, అపోస్తులందరినీ కూడా వారు బంధించి వారిని చెరసాలలో వేయిస్తారనమాట. ఆ విధంగా వేసినప్పుడు రాత్రి దేవుని దూత వచ్చి ఆ చెరసాల తలుపులు తీసి వారికి ఏమని చెప్తుందంటే, మీరు బయటికి వెళ్ళిపోండి, మీరు దేవాలయంలోనికి వెళ్ళి జీవంని గురించిన సాక్ష్యం అంటే క్రీస్తుని గురించిన సాక్ష్యం మీరు అక్కడ తెలియజేయండి, ఆయన గురించి మీరు అక్కడ బోధించండి అనేసి వారిని చెరసాలలో నుండి పంపివేస్తారు అనమాట. సో తెల్లారి చూసినప్పుడు ఈ ప్రధాన యాజకుడు సద్దూకయ్యులు వీరందరూ ఏం చేస్తారంటే, వారిని పిలిపించి మాట్లాడదాం అనుకొని బంట్రోతులకు చెప్పి వారిని తీసుకురమ్మని చెప్పిన సమయంలో వారు వెళ్ళి చూస్తే అక్కడ అపోస్తులు ఎవరు కూడా ఉండరనమాట. ఈ సంఘటనలో వారికి చాలా ఆశ్చర్యం జరుగుతుంది. ఇదే ఎలా జరిగింది, వారు ఏ విధంగా బయటికి వచ్చారు అనేసి వారు అలా అనుకుంటున్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి చెప్తాడంటే, మీరు వెతుకుతున్న అపోస్తులు ఎవరైతే ఉన్నారో వారు దేవాలయంలో నిలబడి వారు అక్కడ బోధిస్తున్నారు అని చెప్తారనమాట. సో అక్కడికి వెళ్ళి వారు ఏమని చెప్తారంటే, ఈ నామంలో బోధించకూడదు అనేసి మేము మీకు గట్టిగా బెదిరించి హెచ్చరించాను కదా, ఎందుకు మళ్ళీ మీరు యేసు నామంలో మీరు బోధిస్తున్నారు, యెరూషలేము అంతటిని కూడా మీరు ఆయన బోధతో నింపివేస్తున్నారు అనేసి ఆ విధంగా వారి మీద చాలా కోపపడి వారి మీద వాళ్ళు అసూయ పెంచుకుంటారనమాట. వారు ఏమనుకుంటారంటే, ఏ విధంగానైనా వీరిని అపోస్తులను చంపివేయాలి అనేసి వారు ఆ విధంగా ప్రణాళిక వేస్తారనమాట. కానీ తర్వాత కొన్ని విషయాలను బట్టి గమాలియేలు జోక్యం చేసుకోవడం విషయంని బట్టి ఏం జరుగుతుందంటే, వారు అక్కడ వారిని ఏమి చేయరు కానీ చంపివేయరు కానీ వారిని కొట్టించి వారికి కొన్ని దెబ్బలు కొట్టించేసి ఇంకా ఆ నామంలో మీరు బోధించకూడదు ప్రకటించకూడదు అనేసి గట్టిగా హెచ్చరించి వారిని విడుదల చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా కొన్ని సంఘటనలో యోహాను క్రీస్తు నిమిత్తము కొన్ని శ్రమల గుండా కూడా అతడు వెళ్ళవలసి వచ్చిందనమాట. ఇంకొన్ని సంఘటనల తర్వాత ఏం జరుగుతుందంటే, ఒకసారి
ఒకసారి ఫిలిప్పు సమరయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలకి ఆయన దేవుని వాక్యం గురించి వారికి బోధించి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామంలో వారికి కొన్ని విషయాలను తెలియజేస్తాడనమాట. అక్కడ ఉన్న ప్రజలు వారు విశ్వసించడం మొదలు పెడతారు. ఈ విషయం తెలుసుకున్న యెరూషలేములోని అపోస్తులు ఏం చేస్తారంటే పేతురుని ఇంకా యోహానుని కూడా సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజల యొద్దకి వారిని పంపిస్తారనమాట. వారు పంపించినప్పుడు వారు అక్కడికి వెళ్ళి వారి మీద చేతులుంచి సమరయ వారి మీద చేతులుంచి పేతురు యోహాను ప్రార్థించినప్పుడు ఏమవుతుందంటే వారు పరిశుద్ధాత్మ చేత నింపబడతారనమాట. సో అప్పటి వరకు వారు పరిశుద్ధాత్మ చేత వారు నింపబడలేదు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వారు బాప్తిస్మం మాత్రమే పొందుకున్నారు, కానీ అప్పటికి వారు దేవుని పరిశుద్ధాత్మ చేత వారు నింపబడలేదనమాట. ఇక్కడ ఈ సంఘటనలో మనకి ఏం జరుగుతుంది, ఒక వ్యక్తి మనకేం అర్థమవుతుంది, ఒక వ్యక్తి మారుమనసు పొందుకోవడానికి పాపక్షమాపణ అంటే బాప్తిస్మం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ కార్యం ద్వారానే అది జరుగుతుంది. పరిశుద్ధాత్మ కార్యం వాళ్ళు జరిగినప్పుడే వారు మారుమనసు పొందుకొని బాప్తిస్మం పొందుకుంటారనమాట. సో అదొక అనుభవం. అయితే ఎప్పుడైతే ఒక వ్యక్తి బాప్తిస్మం పొందుకుంటాడో ఆ వ్యక్తి తప్పకుండా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అనమాట. అంటే పరిశుద్ధాత్మ యొక్క నింపుదల అనేది అదొక ఇంకా ప్రత్యేకమైన అనుభవం అనమాట. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందుకొని రక్షణ పొందుకున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చేత నింపబడవలసిందే. వారు ఆత్మీయంగా ఎదగాలి, ముందుకు సాగాలి అంటే పరిశుద్ధాత్మ యొక్క అనుభవం వారికి కావాలన్నమాట. సో ఈ విధంగా సంఘం యొక్క పరిచర్యలో యోహాను దేవుని చేత ఆయన రోషంగా వాడబడాడనమాట. అయితే పౌలు వారి గురించి గలతీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమని రాస్తాడంటే ఈ యొక్క యాకోబు యోహాను పేతురు కూడా సంఘానికి స్తంభాలుగా వారు ఉన్నవారు అనేసి రాస్తాడనమాట. యాక్చువల్గా సంఘానికి స్తంభాలు అంటే ఏంటి, ఇప్పుడు స్తంభం పిల్లర్ లేకుండా మనం ఇల్లు కడతామా, పిల్లర్ లేకుండా స్తంభాలు లేకుండా ఇల్లు కట్టినా ఏది కట్టినా ఏమవుతుంది, అది కొలాప్స్ అవుతుంది, అది పడిపోతుంది. అంటే ఒక ఇల్లు కట్టడానికి స్తంభం అంత బలమైన విషయంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు సంఘానికి వీరు ముగ్గురు స్తంభాలుగా ఉన్నారు అంటే అర్థం ఏంటి అంటే సంఘం యొక్క పరిచర్య కొరకు దేవుడు వీరిని ఒక బలమైన సాధనములుగా దేవుడు అక్కడ వారిని వాడుకున్నాడు అనేసి అర్థం అనమాట. సో దీని తర్వాత AD 64 తర్వాత ఏం జరుగుతుందంటే ఇంకా యోహాను పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని అధికారం చేత అనేక చోట్ల ఆయన క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తూ ఆయన ప్రకటిస్తూ ఉంటాడనమాట. పౌలు కూడా మారుమనసు పొందుకొని అతడు అపోస్తలుడుగా మారబడిన తర్వాత 2వ మిషనరీ ప్రయాణ సమయంలో కూడా అతను యెరూషలేముకి వచ్చినప్పుడు యోహానుని అక్కడ మనం చూడగలుగుతాం అన్నమాట. సో పౌలు ఎప్పుడైతే హతసాక్షిగా మారబడతాడో అంటే పౌలు చనిపోయిన తర్వాత ఇంకా ఏషియా మైనర్లో ఉన్న సంఘాల యొక్క బాధ్యత అంతా కూడా యోహాను తీసుకుంటాడనమాట. పౌలు ఏ విధంగా హతసాక్షి అయ్యాడు అనే విషయాన్ని మనం నెక్స్ట్ లెసన్స్లో పౌలు గురించి వింటున్న సమయంలో మనం దాని గురించి నేర్చుకుంటాం అనమాట. సో ఏషియా మైనర్లో ఉన్న సంఘాలన్నిటి బాధ్యత కూడా ఈ యొక్క యోహాన్ని తీసుకుంటాడనమాట. అతను ఎఫెస్ని తనకి కేంద్ర స్థానంగా పెట్టుకొని అక్కడ ఉండి ఏషియా మైనర్లో ఉన్న సంఘాలన్నిటిని కూడా చూసుకుంటాడనమాట. ఏషియా మైనర్లో ఉన్న సంఘాలు ఏంటంటే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదా 7 సంఘాలు అనేసి, స్ముర్నా సంఘము, పెర్గేసు, లవోదికియా ఇట్లాంటి సంఘాలు ఈ పేర్లన్నీ ఉన్నాయి కదా. ఈ సంఘాలు 7 సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి ఏషియా మైనర్లో ఉన్న సంఘాలు అనమాట. సో అక్కడ యోహాను అక్కడ ఎఫెస్సిలో ఉంటూ ఈ సంఘాలన్నిటిని దర్శిస్తూ ప్రభువాక్యంలో వారిని బలపరుస్తూ క్రీస్తు రాజ్యం కొరికి వారిని సిద్ధపరుస్తూ ఆ విధంగా సంఘంలోనూ ఆయన ముందుకు నడిపిస్తూ ఉండేవాడు అనమాట. ఎందుకంటే ఆ సమయంలో క్రీస్తు గురించిన బోధ ఎక్కడ కూడా లేదు కాబట్టి అక్కడ స్టార్టింగ్ ఆది సంఘంలో క్రీస్తు గురించి ప్రకటిస్తున్న సమయంలో అనేక శ్రమల గుండా విశ్వాసులు అపోస్తులు వెళ్ళవలసి వచ్చిందనమాట. కాబట్టి ఈ సమయంలో యోహాను వారిని బలపరుస్తూ ఉండేవాడు అనమాట. ఆయన విగ్రహారాధనకు విరోధంగా కూడా ఆయన బోధించాడు. ఈ సంఘటనలన్నిటిని ద్వారా అక్కడ శిష్యులు కానీ ఇంకా అపోస్తులు కానీ అనేక శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చింది. యోహాను కూడా క్రీస్తుకు సాక్షిగా ఉంటున్న సమయంలో ఆయన శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చింది. ఆయనని మరుగుతున్న నూనెలో ఆయనని వేశారనమాట. కానీ దేవుడు అతన్ని తప్పిస్తాడు, ఎటువంటి హాని కూడా అతనికి జరగదనమాట. సో ఆయనకి ఎటువంటి హాని జరగడం చూసి వారు ఏం చేస్తారంటే ఆయనని పద్మాసు దీవికి పరవాసిగా పంపించేస్తారనమాట. పద్మాసు దీవి అంటే ఒక ఐలాండ్, అంటే సముద్రం మధ్యలో చిన్న ల్యాండ్ ఉంటుంది కదా, అది మీరు స్కూల్లో చదివి ఉంటారు, ఐలాండ్ అనేసి ఉంటుంది కదా. సో అక్కడ ఒక దీవిలో ఆయనని ఒక ఖైదీగా అక్కడ పెట్టేస్తారనమాట. యాక్చువల్గా అది ఒక భయంకరమైన ప్లేస్ కదా, సముద్రం మధ్యలో 4 వైపులు ఎక్కడ చూసినా సముద్రమే కనబడుతుంది, భయంకరమైన గాలులు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉంటాయి. అంటే అదొక ఖైదీలని శిక్షించడానికి ఒక పనిష్మెంట్ కోసం వాడబడుతున్న స్థలమే అనమాట అది పద్మాసు దీవి.
దీవి. సో అక్కడ ఈయనని ఖైదీగా పెట్టేస్తారనమాట. అక్కడ ఆయన ఉంటున్న సమయంలో యాక్చువల్గా పద్మాసు దీవిలో ఉంటున్న సమయంలోనే ప్రకటన గ్రంథం గురించిన ప్రత్యక్షత దేవుడు అతనికి బయలుపరుస్తాడనమాట. ఒకరోజు ఆయన ప్రభు దినమందు అంటే ఆదివారం రోజున ఆయన ఆత్మవశుడై ఉన్నప్పుడు అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటున్న సమయంలో క్రీస్తు యొక్క ప్రత్యక్షత ఆయనకి దొరుకుతుందనమాట. అక్కడ దేవుడు ఆయనకి అనేక విషయాలు బయలుపరుస్తాడంటే సంఘం ముందుకు ఏ విధంగా ఉండబోతుంది, తర్వాత సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే విషయాలు ఏంటి, ఇజ్రాయేలీల విషయాలు ఏంటి, తర్వాత ఇంకా సంఘం ఎత్తబడిన తర్వాత ఇజ్రాయేల్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, దేవుని రాకడ యేసుక్రీస్తు రాకడ గురించిన విషయాలు అంటే ఈ భూమి ఆకాశంలో అంతమైపోయే వరకు మొత్తం ఈ యుగాంతం వరకు జరిగే ప్రతి విషయం కూడా అక్కడ దేవుడు అతనికి బయలుపరుస్తాడనమాట. దేవుడు అతనికి ప్రత్యక్షతనిస్తాడు. ఆ ప్రత్యక్షత ప్రకారంగానే ఈ యొక్క ప్రకటన గ్రంథం రాయబడింది అనమాట. కొత్త నిబంధనలో ఉన్న ప్రాఫిటికల్ బుక్, ప్రవచన గ్రంథం ప్రకటన గ్రంథమే అనమాట. ఈ గ్రంథము యాక్చువల్గా సంఘానికి చాలా యూస్ఫుల్ అనమాట. సంఘానికి కాదు, హోల్ వరల్డ్కి కూడా అది యూస్ఫుల్. ఎందుకంటే ప్రపంచంలో ముందు జరగబోయే ప్రతి విషయం కూడా ఇంకా అంటే ఈ భూమి ఆకాశంలో అంతమైపోయే వరకు కూడా జరిగే ప్రతి అంశం కూడా అక్కడ స్పష్టంగా ఆ ప్రకటన గ్రంథంలో రాయబడింది అనమాట. సో ఈ విధంగా క్రీస్తు యొక్క ప్రత్యక్షత పద్మాసు దీవిలో ఉన్నప్పుడు ఆయనకి కలుగుతుందనమాట. అయితే ఈ విధంగా సంఘం శ్రమల గుండా వెళ్ళిపోతున్న సమయంలో డొమిషియన్ చక్రవర్తి చనిపోయిన తర్వాత సంఘానికి కొంచెం అక్కడ ఫ్రీనెస్ అనేది, ఒక స్వాతంత్రం అనేది కొద్దిగా ఇవ్వబడుతుంది అనమాట. ఆ సమయంలో అతడు పద్మాసు నుండి అతను తీసుకొని రాబడతాడనమాట. తీసుకొని రాబడిన తర్వాత ఆయన ఇంకా తిరిగి మళ్ళీ ఎఫ్ఎస్సిలో ఉంటూ ఆయన సంఘం యొక్క పరిచర్యని ఆయన అపోస్తులుడుగా ఉంటూ ఆయన తన పరిచర్యని కొనసాగిస్తూ ఉంటాడు. ఎంతో రోషంతో అతను ప్రభు కొరకు పనిచేస్తాడనమాట. ఈ విధంగా ఉంటున్న సమయంలో అతని వృద్ధాప్యమైన సమయంలో యాక్చువల్గా ఆ విధంగా ఉంటున్నప్పుడు ఆయన క్రీస్తు కొరకు ఎంతో రోషంగా పనిచేశాడు. పాలికార్ప్, ఇగ్నాషియస్ వీరందరూ కూడా ఆయన యొక్క శిష్యులు అనమాట. వారు కూడా ప్రభువులో ఎంతో బలంగా వాడబడిన యోహాను యొక్క శిష్యులు అనమాట. ఈ విధంగా వారు ఉంటారనమాట. అయితే ఆయన వృద్ధాప్య సమయంలో ఆయన ఇంకా వృద్ధుడిగా మారిపోయిన సమయంలో ఆయన ఇంకా నడవలేని తిరగలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయనని ప్రతి సంఘానికి మోసుకొని వెళ్ళేవారనమాట. అయితే ఆయన ప్రతి సంఘానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఒకటే విషయం ఎక్కువగా బోధించేవాడు. ఆయన పత్రికలలో ఉన్న ముఖ్య అంశం ఏంటంటే ప్రేమ అనమాట. అందుకనే అతను ప్రేమ అపోస్తులుడిగా పిలువబడతాడంటే అపోస్టిల్ ఆఫ్ లవ్గా పిలువబడతాడు. ఆయన పత్రికలన్నిటిలో కూడా ముఖ్యంగా ఆయన రాసింది ఎక్కువ దేవుని ప్రేమ గురించే ఆయన రాశాడనమాట. ఇంకా ఆయన పత్రికలు ఏ విధంగా రాశాడంటే యాక్చువల్గా మనం చూస్తాం మొదటి యోహాను పత్రికలో స్టార్టింగ్లోనే ఆయన ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. మేము కన్నులారా దేనిని చూచితిమో, దేనిని వింటిమో, దేనిని నిదానించి మేము తాకితిమో దానిని మీకు తెలియజేస్తున్నాము అనేసి చెప్తాడనమాట. యాక్చువల్గా యోహాను జీవితంలో మనం చూస్తే ఆయన యేసుతో కూడా ఉన్నవాడు, యేసు జీవితంని ఆయన చూసినవాడు, ఆయన అద్భుత కార్యములను ఆశ్చర్య కార్యములను అతను చూసినవాడు, ఆయన మరణ వేదనని ఆయన శిలువ మరణంని ఆయన కన్నులారా చూసినవాడు, ఆయన పునరుద్ధానం గురించి ఆయన ఆరోహణం గురించి ఆయన సాక్షిగా ఉన్నాడనమాట. కాబట్టి యేసును ప్రతి విషయంలో ఆయన తన కన్నులారా చూశాడనమాట. ఆయన తన అన్ని విషయాలను కూడా చెవులారా విన్నాడనమాట. కాబట్టి ఆయన దేనిని విన్నాను, దేనిని చూశాను దానినే నేను మీకు తెలియజేస్తున్నాను అనేసి చెప్తాడంటే యేసుక్రీస్తుని గురించిన విషయాలన్నిటినీ కూడా ఆయన పత్రికలలో మన హృదయానికి తాకే విధంగా ఆయన రాసి చూపించాడనమాట. ఆయన పత్రికలలో ముఖ్యంగా ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ గురించిన విషయాలని ఆయన ఎక్కువ తెలియపరుస్తాడు అనమాట. కాబట్టి ఆయన రాసిన పత్రికలు ఏంటంటే యాక్చువల్గా ఆయన యోహాను సువార్త రాశాడు. మొదటి యోహాను పత్రిక, రెండవ యోహాను పత్రిక, మూడో యోహాను పత్రిక. ఇంకా అదే సమయంలో దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ముందు రోజులో జరగబోయే విషయాలను గురించి ఏదైతే ప్రత్యక్షతని ఇచ్చాడో ఆ ప్రత్యక్షతని ప్రకటన గ్రంథంగా ఈ మొత్తం 5 పుస్తకాలని ఆయన రాశాడనమాట. కాబట్టి యోహాను చాలా స్పెషల్గా చెప్పబడుతున్నాడు అనమాట. అసలుగా చూస్తే ఆయన గురించి పరమార్థ జ్ఞాని అని కూడా చెప్పబడుతుంది అనమాట. అంతగా దేవుడు అతనికి తన జ్ఞానము, తన కృపను, తన పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చి ఆయన తన కొరకు ఆయనని సాక్షిగా వాడుకున్నాడు. యవ్వన కాలంలో అతడు క్రీస్తును వెంబడించడం మొదలుకొని ఆయన చనిపోయే సమయానికి ఆయన 100 సంవత్సరాల వయసు, అప్పటి వరకు కూడా ఆయన క్రీస్తు కొరకు ఆయన నమ్మకంగా ఆయన జీవించాడనమాట. ఆయన ఎఫ్ఎస్సిలోనే ఆయన సాధారణ మరణం పొందినట్టుగా అక్కడే ఆయన పాతి పెట్టబడినట్టుగా చెప్పబడుతుందన్నమాట. కాబట్టి ఈ శిష్యుడు అపోస్తులుడైన యోహాను జీవితం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం అన్న
విషయాలని ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు చూసుకుందాం. యోహాను జీవితంలో నుంచి మనం నేర్చుకుంటున్న మొదటి విషయం ఏంటంటే మనం యేసుని ప్రేమించే వారిగా ఉండాలి అనేసి విషయం మనము నేర్చుకుంటున్నాం అనమాట. ఇప్పుడు యోహాన్ని చూస్తే యోహాను యేసుని ప్రేమించాడు, యోహాను కూడా యేసు చేత ప్రేమించబడిన శిష్యుడిగా పిలువబడినాడు అనమాట. కాబట్టి ఈ వాక్యంలో యోహాను ఏమని చెప్తున్నాడంటే మనము మొదట దేవుణ్ణి ప్రేమించలేదు కానీ దేవుడే మొదట మనల్ని ప్రేమించాడు, కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించే వారిగా మనం ఉండాలి అనేసి ఆ విషయాన్ని మనం నేర్చుకుంటాం అనమాట. అయితే ఇప్పుడు మనం లోకంలో చూస్తామనుకోండి, సాధారణంగా మనుషుల మధ్యలో మనుషులకి ప్రేమ ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర మంచిగా డబ్బు ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వారికి మధ్యలో మంచి ప్రేమ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు అదే సమయంలో ఒక వ్యక్తి మంచిగా చదువుకునేవాడిగా మంచి స్కాలర్గా ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? చదువును బట్టి వారికి మధ్యలో ప్రేమ అనేది ఉంటుంది. ఇంకొక వ్యక్తి మంచి అందంగా కనబడే హ్యాండ్సమ్గా ఉన్నవారు ఉన్నారనుకోండి, అందంని బట్టి వారి మధ్యలో వారికి ఒకరికొకరికి ప్రేమ సమాధానం అనేది ఉంటుంది అనమాట. ఇంకా అదే సమయంలో ఇప్పుడు లోకంలో మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తి ఉన్నారనుకోండి, ఆ పేరు ప్రఖ్యాతలను బట్టి మనుషుల మధ్యలో ప్రేమ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తిలో ఏమీ లేవు, అందం కానీ చదువు కానీ డబ్బు కానీ పేరు కానీ ఏవి ఇలాంటి విషయాలు లేవనుకోండి, అప్పుడు మనుషులకి మధ్యలో ఏ యోగ్యత లేని వారి మీద వారికి ప్రేమ ఉంటుందా? ఉండదు. కానీ ఇక్కడ యోహాను విషయం ఇంకా యేసుక్రీస్తు విషయం మనం చూస్తే ఫస్ట్ మనం యోహాను విషయం చూసుకుందాం. యోహాను యేసుని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు అని యోహాను వైపు నుంచి చూస్తే, ఇప్పుడు డబ్బును బట్టి యోహాను యేసుని ప్రేమించాడా? ఇప్పుడు యేసుని వెంబడిస్తే నాకు మంచి డబ్బు దొరుకుతుంది, నేను మంచి సంపాదించగలుగుతాను, ఆయన ద్వారా మంచి సూచక క్రియలు జరుగుతాయి కదా, నేను మంచి డబ్బు సంపాదించేవాడిగా ఉంటాను అనేసి డబ్బును బట్టి యోహాను యేసుని ప్రేమించాడా? కాదు. ఎందుకంటే యేసుని వెంబడిస్తున్నప్పుడు వారికి తెలుసు ఆయనకి ఉండడానికి స్థలమే లేదు, ఆయన తలవాల్చుకోవడానికి స్థలమే లేదు, ఆయనకు ఒక స్థిరంగా ఒక విషయం అనేది లేదు. కాబట్టి యేసుని వెంబడించినప్పుడు మా పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది అని అతనికి తెలుసు. అయినా కూడా ఆయన యేసుని వెంబడించాడు. అంటే ఒక యథార్థమైన ఏదో డబ్బు గురించి సంపాదన గురించి ఆశతో ఆయన యేసుని ప్రేమించలేదు కానీ ఒక యథార్థమైన ప్రేమతో ఆయనని ప్రేమించాడు. ఇంకా సెకండ్ విషయం మనం చూస్తే ఇప్పుడు చదువు గురించి ఇప్పుడు యోహాను నేను విద్య లేని పామరుణ్ణి, నేను ఒక సామాన్య మనిషిని, ఇప్పుడు యేసుక్రీస్తుకు శిష్యుడిగా మారితే నేను మంచి డిసైపుల్ అవుతాను, మంచి జ్ఞానం కలిగిన విద్యావంతుడైన శిష్యుడిగా మారుతాను అనేసి చదువుని బట్టి యేసుని ప్రేమించాడా? కాదు. దాన్ని బట్టి కూడా కాదు. ఎందుకంటే ఏమని చెప్తాడు యోహాను? పరలోక జ్ఞానం అది శ్రేష్టమైంది కదా, కాబట్టి శ్రేష్టమైన జ్ఞానం కొరకు ఆయన యేసుని వెంబడించుండొచ్చు, కానీ లోక సంబంధమైన విషయం కొరకు కాదు. ఇంకా అదే సమయంలో అందం చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు యేసుక్రీస్తు చాలా అందంగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, కాబట్టి నేను యేసుని వెంబడిస్తాను అనేసి ఆ విధంగా యేసుని వెంబడించాడా? కాదు. యేసుని ఆ విధంగా ప్రేమించాడా? ఇప్పుడు యేసుని మనం సిలువలో చూసినప్పుడు ఆయన కొట్టబడిన వాడిగా ఉన్నాడు, మొత్తబడిన వాడిగా ఉన్నాడు, ఉమ్ములు వేయబడి కొరడా దెబ్బలతో ముళ్ళ కిరీటంతో చూడడానికి అందంగా కనబడుతున్నాడా? చూడడానికి అందహీనంగా కనబడుతున్నాడా? ఆయనలో చూడడానికి ఎటువంటి సొగసైనను స్వరూపమైనను అందమైనను లేదు. కాబట్టి అందంని బట్టి యేసుని యోహాను ప్రేమించలేదు. ఇంకా నెక్స్ట్ ఏంటి? పేరు ప్రఖ్యాతల గురించి. ఇప్పుడు యేసుకు శిష్యుడిగా మారితే నేను మంచి పేరు సంపాదించవచ్చు, మంచి సూచక్రియలు అద్భుత కార్యాలు చేసి నేను లోకంలో గొప్ప పేరు సంపాదించవచ్చు అని ఆ విధంగా యేసుని ప్రేమించి యేసుని ఆయన వెంబడించాడా? కాదు. ఆ విధంగా కూడా కాదు. వీటన్నిటి ద్వారా కూడా ఆయన యేసుని వెంబడించలేదు కానీ ఆయనకి శిష్యుడిగా ఉండి ఆయన వల్లే మార్చబడ్డానికి ఆయన యథార్థమైన మనసుతో యేసుని ఆయన ప్రేమించాడు. ఇప్పుడు యేసు వైపు నుంచి మనం చూస్తే యేసు ఎందుకు యోహానుని ప్రేమించాడు? ఇప్పుడు యోహాను దగ్గర చాలా డబ్బు ఉంది అనేసి యోహానుని ప్రేమించాడా? నిజంగా ఆయన యేసు దేవుడు, ఆయన సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి, ఆయనకి ఒక ఈ లోక సంబంధమైన ధనం అవసరం లేదు. లేకపోతే చదువు ఉందని ఆయన అంతో ఎంతో చదువుకొని నా పత్రికలు రాయగలుగుతాడు అని యోహానుని ప్రేమించాడా? కాదు. లేకపోతే యోహాను అందంగా ఉన్నాడనేసి యోహానుని ప్రేమించాడా? యాక్చువల్గా యోహాను ఎవరు? ఆయన చేపలు పట్టేవాడు. చేపలు పట్టేవారు అందంగా ఉంటారా? ఎలా ఉంటారు? మొరటుగా ఉంటారా? వారికి సరైన వస్త్రాలు ఉండవు, వాళ్ళ దగ్గర ఎప్పుడు చేపల వాసన, వారి తల కూడా అందంగా ఉండదు, మనుషులు చూడడానికి కూడా అందంగా కనబడడు. అలాంటి వారిని అందంని బట్టి యేసు ఆయనను ప్రేమించాడా? కాదు. ఆయన సాధారణమైన ఒక చేపలు పట్టే జాలరిగా ఉంటున్నప్పుడే ఆయనని ప్రేమించి యేసు అతన్ని వెంబడించమని చెప్పాడనమాట. ఇప్పుడు మన విషయం మనం చూస్తే ఇప్పుడు వీరిద్దరి మధ్యలో ఒక యథార్థమైన నిజమైన ప్రేమ యోహానికి యేసుకి మధ్యలో
కనబడుతుంది. ఇప్పుడు మన విషయం మనం చూస్తే దేవుడు కూడా మనల్ని ప్రేమించాడు. ఎందుకు మనల్ని ప్రేమించాడు? మనం మంచిగా డబ్బు పరులమని ప్రేమిస్తున్నాడా? కాదు. మన డబ్బుతో దేవుడికి ఏం పని లేదు. లేకపోతే మనం చాలా అందంగా ఉన్నామని ప్రేమిస్తున్నాడా? యాక్చువల్గా దేవుని దృష్టిలో ఒక పాపి అయిన వ్యక్తి అందమైన వ్యక్తి కాదు, కానీ అతను దేవుని పోలికను కోల్పోయి స్వరూపం లేని వాడిగా ఉన్న వ్యక్తి అనమాట. లేకపోతే మన దగ్గర ఏదో మంచి చదువు ఉంది, మనం మంచి చదువుకొని స్కాలర్స్గా ఈ లోకంలో ఉంటున్నామనేసి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా? అది కూడా కాదు. లేకపోతే మంచి పేరు ప్రఖ్యాతలు, వీళ్ళు పెద్దగా అయితే పేరు ప్రఖ్యాతలు పొందుకుంటారు అనేసి ఆ విధంగా మనల్ని ప్రేమించాడా? కాదు. మనలో ఏ యోగ్యత లేనప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడు. ఏ యోగ్యత లేని వారిగా మనం ఉంటున్నప్పుడే దేవుడు ప్రేమించాడు. ఇప్పుడు లోకంలో మనల్ని అందరూ ఈ విషయాలన్నిటిని బట్టి ప్రేమించారనుకోండి, అవి కొన్ని రోజులే ఉంటాయి. దాని తర్వాత ఏమవుతుంది? ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ కాదు. డబ్బుతో వచ్చిన ప్రేమ శాశ్వతంగా ఉండదు, చదువుతో వచ్చింది ఉండదు, లేకపోతే అందంతో వచ్చింది ఉండదు, లేకపోతే పేరు ప్రఖ్యాతులను బట్టి వచ్చిన ప్రేమ అది శాశ్వతమైంది కాదు. ఉన్నప్పుడే ప్రేమిస్తారు, లేనప్పుడు మనల్ని విడిచిపెడతారు. కానీ మనలో యోగ్యత లేనప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు కదా, అదే నిజమైన ప్రేమ. ప్రేమకి అర్థం అదే. మనం పాపులమై ఉండగా, మనం దేవుని పోలికను కోల్పోయి, దేవుని స్వరూపంని కోల్పోయి, జీవం లేని వారిగా దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి, ఆయన బిడ్డలుగా మారడానికి మనలో ఏ యోగ్యత మనలో లేనప్పుడుగా, పాపులుగా ఉంటున్న సమయంలో దేవుడు మనల్ని ప్రేమించాడు. మనలో ఏదో మంచిది ఉందని కాదు, కానీ మనలో ఏది మంచిది లేని సమయంలోనే ఆయన మనల్ని ప్రేమించి మన మీద కనికరం చూపించి దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి పంపించాడు. మన పాప ప్రాయశ్చిత్తం నిమిత్తము ఆయనని ఇక్కడికి పంపించాడనమాట. కాబట్టే మనము పాపులుగా ఉండి ఆయన రాజ్యంలోనికి వెళ్ళలేము, నరకానికి పాత్రులుగా అయిపోతాము. కాబట్టి వీరు నశించిపోవడం ఇష్టం లేదు అనేసి దేవుడు మన మీద కనికరం కలిగి, మన మీద ప్రేమ కలిగి, చెడ్డవారిగా, పాపులుగా, అసహ్యులుగా, దేవుని దృష్టిలో అపవిత్రులుగా ఉంటున్న మనల్ని ప్రేమించి తన రాజ్యంలో మనల్ని తనతో పాటు నిత్యం యుగయుగాలు మనల్ని నిలబెట్టుకోవడానికి మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన సిలువలో మరణించాడు. కాబట్టి వీటన్నిటి ద్వారా వచ్చిన ప్రేమ అది నిజమైన ప్రేమ కాదు, ఈ లోకంలో ఉండే ప్రేమనే. కానీ క్రీస్తు ద్వారా మనం పొందుకునే ప్రేమ అది నిజమైన ప్రేమ. మనల్ని ఎలాంటి సమయంలో కూడా మనల్ని ప్రేమిస్తూ తన కొరకు సిద్ధపరచుకునే ప్రేమే అది నిజమైన ప్రేమ. ఇది శాశ్వత కాలం ఉంటుంది. మనం బలహీనులుగా ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టదు, పాపులుగా ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టదు, అయోగ్యులుగా ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టదు. కానీ అన్నిటి మధ్యలో కూడా మనల్ని ప్రేమిస్తూ తన కొరకు యోగ్యులుగా చేసుకోవడానికి మనల్ని నిలబెట్టుకున్న ప్రేమే శాశ్వతమైన ప్రేమ. కాబట్టి ఎప్పుడు శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనల్ని ఆయన ప్రేమిస్తున్నప్పుడు ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఈ అయోగ్యమైన అంటే తాత్కాలికమైన వాటిని మనం ప్రేమించాలా? శాశ్వతమైన యేసు ప్రేమను మనం కలిగి ఉండాలా? శాశ్వతమైన అదే ప్రేమను మనం కలిగి, యోహాను అదే చెప్తున్నాడు, దేవుడు ఏ విధంగా అయితే మనల్ని ప్రేమించాడో మనం కూడా ఇతరులని ప్రేమించాలి. అదే సమయంలో వారికంటే ముందు దేవుణ్ణి మనం ప్రేమించే వారిగా ఉండాలి. కాబట్టి ఇంత శాశ్వతమైన ప్రేమని, యథార్థమైన ప్రేమను మనం క్రీస్తు నుండి పొందుకుంటున్నప్పుడు మనం కూడా ఆయన ఎడల ఒక యథార్థమైన ప్రేమను కలిగి ఉండాలి. అందంని బట్టి, చదువుని బట్టి, పేరు, ఉద్యోగాలను బట్టి మనం ఏదో విషయాలను ప్రేమించడం కాదు, కానీ శాశ్వతమైన ప్రేమను ఇస్తున్నటువంటి యేసుక్రీస్తుని మనం నిత్యం ప్రేమించే బిడ్డలుగా మనం ఉండాలి. ఇంకా నెక్స్ట్ విషయం, యోహాను జీవితంలో నుండి మనం ఏం నేర్చుకుంటామంటే, ఆయన మరణం వరకు కూడా క్రీస్తుకి నమ్మకమైన సాక్షిగా అతను నిలబడ్డాడు. యోహాను జీవితంలో మనం చూస్తున్నాం కదా, అతను యేసుని వెంబడించడం ప్రారంభించినప్పుడు ఆయన ఏజ్ హిస్టారికల్గా చూస్తే 20sలోనే ఉంది, 20లోనే ఉంది. అంటే మంచి యవ్వన కాలంలో అతను యేసుని వెంబడించడం అతను ప్రారంభించాడు అనమాట. కానీ వృద్ధాప్యం 100 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా అతను నమ్మకంగా ఉన్నాడు. ఏదైతే యేసు జీవితంలో అతడు కల్లారా చూశాడో, చెవులారా విన్నాడో, ఏదైతే అతను ప్రత్యక్షంగా తాకి చూశాడో వాటన్నిటిని గురించి, యేసు మరణము, పునరుద్ధానము, ఆయన జీవంను గురించి ఆయన నమ్మకంగా సాక్షిగా అతడు నిలబడ్డాడు. అంటే అనుకూల పరిస్థితిలో కాదు, ఆయన కష్టమైన పరిస్థితిలో, శ్రమల గుండా వెళుతూ, ఖైదీ గుండా వెళుతూ, కొరడా దెబ్బలు తింటూ, ఆయన కొరకు హింసింపబడుతూ, దూషింపబడుతూ, పద్మాసు దీవిలో పెట్టబడి, అన్ని క్లిష్టమైన పరిస్థితిలో కూడా ఆయన క్రీస్తుకి నమ్మకమైన సాక్షిగా అతడు జీవించాడు. మనం కూడా అదేవిధంగా మనం నమ్మకమైన బిడ్డలుగా, నమ్మకమైన సాక్షులుగా మనం జీవించాలి. ఇప్పుడు మనకి కూడా ఇప్పుడు చిన్న వయసులో నుండే మనం క్రీస్తు గురించి వింటున్నాం, ఆయన గురించి మనం నేర్చుకుంటున్నాం కదా. అయితే యోహానికి అన్ని ప్రతికూల పరిస్థితులే, కానీ ఇప్పుడు మనకేంటి? అన్ని అనుకూల పరిస్థితులు. అప్పుడు క్రీస్తు గురించి ప్రకటిస్తే వారిని కొట్టేవారు కదా, ఇప్పుడు మనల్ని
ఆ విధంగా కొట్టడమో, తిట్టడమో అలాంటిది ఏం లేదు. సంపూర్ణంగా ఒక ఫ్రీడమ్ అనేది మనకుంది. మనం ఏ విధంగానైనా సువార్త చేయొచ్చు. ఫ్రెండ్స్‌కి గానీ, బంధువులకి గానీ, అంటే ఇంత స్వతంత్రమైన అనుకూల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనం సువార్త చేయని వారిగా ఉండొద్దు గానీ, దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాలను బట్టి మనం ఫ్రెండ్స్‌కి మనం కలిసినప్పుడే గానీ, లేకపోతే బంధువులకే గానీ, అన్ని రకాలుగా మనకి పాజిబుల్ వేస్ ఏవైతున్నాయో అన్నిటిని యూజ్ చేసుకొని మనము ఇతరులకి సువార్త ప్రకటించి క్రీస్తుకి సాక్షులుగా మనం నమ్మకంగా నిలబడే వారిగా ఉండాలి. చిన్న వయసులో క్రీస్తుని తెలుసుకున్న మీరు మరణం వరకు కూడా క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించే వారిగా ఉండాలి. ఆ విధంగా జీవించినందుకే యోహాను ఆశీర్వదింపబడ్డారు. ఆయన ద్వారా అనేక విషయాలు సంఘానికి తెలియజేయబడ్డాయి. కాబట్టి మనం కూడా క్రీస్తుకి సాక్షులుగా నమ్మకంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనల్ని కూడా దేవుడు ఇతరులకు ఆశీర్వాదకరంగా వాడుకుంటాడనమాట. కాబట్టి మనం ఏ విధంగా జీవించాలి, యేసుక్రీస్తుకి ప్రియమైన శిష్యులుగా, ఆయనని ప్రేమించే వారిగా, యేసు ద్వారా ప్రేమింపబడుతున్న వారిగా మనం ఉండే బిడ్డలుగా మనం సిద్ధపడాలి. కాబట్టి మనం ప్రేయర్ చేసుకొని క్లాస్ని ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మోకరించండి. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. ఇప్పటివరకు మీ కృప చేత మమ్మల్ని నడిపించిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. అవును ప్రభా, శాశ్వతమైన ప్రేమ చేత మీరు మమ్మల్ని ప్రేమిస్తుండగా నైనా స్తోత్రములు తండ్రి. మిమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి నైనా. ప్రభా, యోహాను వలె ప్రభా, మరణం వరకు నైనా మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా మేము జీవించడానికి అన్ని అనుకూల పరిస్థితుల్లో ప్రభా నైనా ప్రభా మీ సువార్తను ప్రకటిస్తూ మీ కొరకు నమ్మకంగా జీవించే బిడ్డలుగా మీరు మమ్మల్ని సిద్ధపరచమని మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.